ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడిన ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములట ప్రభు మన పక్షంగా జరిగించే దేవుడండి. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని బిడ్డలారా, మనము గ్రహించలేదట, మనము గ్రహించి ఉండము అసలు ఈ కార్యము మన జీవితంలో జరుగుద్ది. ఇలాంటి పరిస్థితులు మన జీవితాలలో మరి ఒక సంతోషకరమైన వాతావరణం, సమాధానకరమైనటువంటి పరిస్థితులు, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఇదిగో మన జీవితంలో ప్రభు జరిగిస్తారు అని మనం ఎప్పుడు కూడా అనుకుని ఉండము. అలాంటి కార్యాలు మనం ఎన్నడూ కూడా నా దేవుని బిడ్డలారా మరి అనుకుని ఉండం. ఇంకా చెప్పాలి అని అంటే ఎప్పుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి, మా పిల్లల విషయంలో, మా యొక్క చేతి పని విషయంలో గొప్ప కార్యాలు దేవుడు ఇంకా ఎప్పుడు జరిగిస్తాడు, ఇంకా ఎంతకాలం ఆలస్యము, ఎందుకు ప్రభు మౌనముగా ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎన్నో ఆలోచనలు. నా దేవుని బిడ్డలారా, మనసు ఎటో నాలుగు దిక్కులుగా మరి ఆలోచన వైపు పరుగులెత్తుతూ ఉంటుంది. కానీ ప్రభు అంటారు, మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తారట. హల్లెలూయా. ఈరోజు దుఃఖంలో ఉండొచ్చు, ఈరోజు బాధలో ఉండొచ్చు, ఈరోజు నా దేవుని బిడ్డలారా అప్పులతో ఉండొచ్చు, ఈరోజు సమస్యల మధ్యలో నలిగిపోతూ ఉండొచ్చు, అసమాధానముతో, నెమ్మది లేక నా దేవుని బిడ్డలారా ఎంతగానో కృంగిపోతున్న అనుభవాలలో ఉండొచ్చు. కానీ ఆకాశమందున్న దేవుడు మనల్ని చూస్తూ నవ్వుకునే దేవుడు కాదు, కానీ మన జీవితంలో అయినా గ్రహించలేని ఉన్నతముగా ప్రభు కార్యాలు చేస్తాడండి. నా దేవుని బిడ్డలారా నిజమే, మరి ఎన్నడూ అనుకోని ఉండం, ఇంకా మనము పైకి గట్టెక్కలేని పరిస్థితులలో ఉండిపోయాము. ఇంకా ఎన్నడూ కూడా మనల్ని ఆదరించేవారు ఎప్పుడు ఉండరు అనే స్థితులలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరంగా లేవనెత్తుతాడండి. మునిగిపోతున్నటువంటి మన బ్రతుకులను చేపట్టి లేవనెత్తుతాడు. ఇదిగో పడిపోయిన ఆ లోయలో నుంచి ఆయనే పైకి లేవనెత్తుతాడు. కనుక నా దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్యాన్ని నమ్మి ప్రార్థించినట్లా ప్రభు మన పట్ల ఈ గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాలలో జరిగించునుగాక. గ్రహించలేని గొప్ప కార్యములు, గొప్ప అద్భుతాలు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ పిల్లల పట్ల, మీ భవిష్యత్తు పట్ల ప్రభు ఈ క్షణమందే ఈ వాక్యాన్ని వింటూ ఉండగానే నా దేవుడు పనిని ప్రారంభించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాలమందు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభా, ఇదిగో నా తండ్రి నైనా అయ్యా, నీవు గొప్ప కార్యములు జరిగించు దేవుడు అయ్యా. గ్రహించలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయనా. మేము మా ఊహకు కూడా అందని కార్యములు నాయనా అయ్యా నీవు చేయగలిగినటువంటి నా ప్రభా అయ్యా, ఇదిగో నా తండ్రి నైనా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల జీవితాలు ఇంకా అయిపోయింది, ఇంకా నిరాశే, ఇంకా ఇదిగో మా బ్రతుకులు ఇంతే అని నా ప్రభ ఎవరైతే అనుకొనిచుండారో ప్రభా నా తండ్రి నైనా గొప్ప కార్యాలు జరిగించండి, లేవనెత్తండి నైనా, మీరు మార్చండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారిని నా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి మరింతగా నా ప్రభ మీరు కృపలో భద్రపరిచి నడిపించుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.